వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనందరికీ తెలుసు, తండేల్ అనే సినిమా కొద్ది రోజుల క్రితం బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయి ఘన విజయాన్ని సాధించింది. ఇప్పటికే ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం ఆ సినిమా దాదాపు అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్ర మీన్స్ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ అవటమే కాకుండా డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు లాభాలను తెచ్చిపెడుతుంది. మిగతా చోట్ల కూడా అంటే రాయలసీమలో బ్రేక్ ఈవెన్ అయింది. అయితే ఇంకా లాభాలనేవి మిగతా చోట్లతో పోలిస్తే కొంచెం అక్కడ తక్కువగా ఉన్నాయని చెప్పి మనకు ట్రేడ్ వర్గాల వాళ్ళు చెబుతున్నట్టు మాట. సో మరి తండేల్ అనే కథలో ప్రత్యేకించి రాజు, సత్య వాళ్ళిద్దరి ప్రేమ కథ ప్రేక్షకుల్ని చాలా బాగా అలరిస్తుందని చెప్పేసి అందరి నోట కూడా ఒకే మాట వినిపిస్తుంది. ఆ పాత్రల్లో నాగ చైతన్య, సాయి పల్లవి ఇమిడిపోయినటువంటి విధానం, వాళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా గొప్పగా పండిందని కూడా చెప్తున్నారు. చందు మొండేటి డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమాకి కథను అందించింది ఎవరు అని చాలామంది ఆరాధిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక రియలిస్టిక్ ఇన్సిడెంట్ తోటి ఆ సినిమా కథను అల్లామని చెప్పేసి డైరెక్టర్లు చెప్పారు. అయితే ఎక్కడైతే ఈ కథ, ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఆ కథ జరిగే ప్రాంతం, ఆ శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి ఒక యువకుడే ఈ తండేలు కథను రాశాడు అనే విషయం కొంతమందికి తెలుసు. సో ఎందుకంటే అతను ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో అంటే ఆ తండేలు సినిమాకు సంబంధించినటువంటి ఈవెంట్స్లో పరిచయం అయ్యాడు, కానీ అంతకుముందు ఎక్కువ మందికి పరిచయం లేనటువంటి యువకుడు అని చెప్పాలి. అతని పేరు కార్తీక్ తేడా. సో అతను అందించినటువంటి ఆ కథ ఈరోజు అందరి చేత ప్రశంసింపబడుతోంది. మరి ఇప్పుడు మనం ఆ కార్తీక్ ఆఫీసులో ఉన్నాము. ఎక్కడైతే తండేలు కథ పుట్టిందో అంటే పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ ఎక్కడైతే తయారైందో అదే ఆఫీసులో, అతనికి సంబంధించినటువంటి ఆఫీసులో అతనితో మనం కూర్చున్నాం. సో అంటే నా ముందు కార్తీక్ ఉన్నారు. తండేలు కథ ఎలా పుట్టింది, ఏంటి, అతని కెరీర్ ఎలా మొదలైంది, ప్రస్తుతం ఎలా సాగుతూ ఉంది, అతని భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి అనే విషయాలు ఆయన నోటి ద్వారానే తెలుసుకుందాం. హాయ్ కార్తీక్. హాయ్ సార్. హాయ్ సార్. సంతోషం. ఫస్ట్ ఆఫ్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే తండేల్ అనే కథ చాలా బాగా ఆడియన్స్ని అలరించడమే కాకుండా నాగ చైతన్య కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ గ్రాసర్గా ఈరోజు నిలిచింది. గతంలో ఆయన చేసినటువంటి సినిమాలేవతి, మజిలీ కానివ్వండి, బంగారాజ్ కానివ్వండి, అలాగే మల్టీస్టార్ ఇంకో మల్టీస్టార్ మరం కానివ్వండి, వీటన్నిటికీ మించి పెద్ద విజయం సాధించింది, ఎక్కువ కలెక్షన్ సాధించింది అని చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం తెర మీద పండినటువంటి రాజు, సత్యల ప్రేమ కథ. సో ఒక తండేల్ అని చాలామందికి పరిచయం లేనటువంటి పేరు అది, ఆ తండేల్ అనేది. తర్వాత దానికి ఏంటి తండేల్ అనే సినిమాలో కూడా మనకి సంభాషణ రూపంలో తెలియజేశారు. ఓనర్ కాదు లీడర్ అని చెప్పేసి ఇట్లా అని. సో అంటే నిఘంటు అర్థాలు ఎలా ఉన్నప్పటికీ కూడా తండేలు అంటే మామూలుగా అయితే పడవ నడిపేవాడు, సరంగు, నావికుడు ఇట్లాంటి అర్థాలు ఉన్నాయి. సో మీరు దానికి ఇంకొక అర్థం ఇచ్చారు ఆ సినిమాలో. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ కథ అంటే మొట్టమొదటిసారిగా కార్తీక్ తేడా కథ అనేటువంటి ఒక టైటిల్ కార్డులో మీది పడింది, ఎలా ఫీల్ అవుతున్నారు? యా, ఇది చాలా బాధ్యత కింద తీసుకుంటున్నానండి. అంటే నెక్స్ట్ చేయబోయే సబ్జెక్టులు కావచ్చు, నెక్స్ట్ చేయబోయే వర్క్లు కావచ్చు, వాటన్నిటిని ఇంకా ఎర్రర్స్ లేకుండా ఇంకా జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలనే ఒక రెస్పాన్సిబిలిటీని నాకు ఈ సక్సెస్ కానీ, ఈ జర్నీ కానీ, తండేల్ ఓవరాల్ ఇది కానీ నాకు ఇచ్చిందండి. సో అంటే ఈ అయిపోయిన తర్వాత రిలీజ్ తర్వాత అంటే మీరు కూడా మీ ఏరియాలో శ్రీకాకుళంకి వెళ్ళి థియేటర్లో చూశారు ఆడియన్స్ మధ్య అనుకుంటా. అవునండి, అవును. సో అక్కడ అంటే మిగతా ఇక్కడ హైదరాబాద్లో మీరు ఉంటుంది హైదరాబాదు, కానీ హైదరాబాద్లో కంటే మీ ప్రాంతానికి, మీ సొంత ప్రాంతానికి వెళ్ళి అక్కడి ఆడియన్స్తో కలిసి సినిమా చూడటం అనేది ఒక అనుభవం, ఒక అనుభూతి. సో దాన్ని ఎలా ఫీల్ అయ్యారు? అక్కడి మీ ప్రాంతం ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నటువంటి విధానం చూసి ఏమనిపించింది? యా అండి, కథ అక్కడే పుట్టింది అనేది నా ఇదండి. సో రూట్స్ ని మర్చిపోకూడదు కదా. సో ఎందుకో ఆ సినిమా అక్కడే చూద్దాం. ఆ ఫిషర్మ్యాన్స్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, అండ్ అలానే మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, మీడియా మిత్రులు కానీ,
ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సో ఇలాగ చాలా మంది అందరినీ గ్యాదర్ చేసి, అంటే అంటే బేసిక్గా తండేల్ అనేది కాకపోయినా వేరే ఏ సినిమా అయినా కావచ్చు, ఉత్తరాంధ్ర రిజల్ట్ కానీ ఉత్తరాంధ్ర రెస్పాండ్ కానీ చాలా గట్టిగా వినబడితే దాని సక్సెస్ కానీ దాని రిజల్ట్ కానీ వేరేగా ఉంటుంది అనేది ఒక ఒక అవగాహన ఉందండి అందరికి. సో లిటరలీ తండేల్ అక్కడే చూడడం జరిగింది. సో ఆ సౌండ్ లిటరలీ మీ వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చిందండి. సో ఫస్ట్ ఆడియన్స్ రెస్పాన్స్ ఫ్రమ్ శ్రీకాకుళం అయితే బాగుంటది, ఇంకా తెలుసుకుంటే బాగుంటది అని అక్కడే చూడడం జరిగిందండి. సో తెలుసుకున్నాను. ఆ రిజల్ట్ ఈ రోజు 100 crores క్లబ్ లోకి తీసుకొని వెళ్ళి పెట్టిందండి సినిమాని. అదే అంటే మీరు హైదరాబాద్ నుంచి యాక్చువల్ చూడాలనుకుంటే హైదరాబాద్ లోనే చూడొచ్చు, కానీ థియేటర్లో చూస్తే ముందు అక్కడ చూడాలి అని చెప్పేసి మీకు అనిపించిందా అలా చూస్తే బాగుంటుంది అని చెప్పేసి? లేదండి, ఎవరన్నా సలహా ఇచ్చారా? సలహా అలా ఏం లేదండి, అక్కడికి వెళ్ళి చూస్తే బాగుంటదని అనిపించింది. ఎందుకంటే కథ పుట్టింది అక్కడే కదా. సో దాని రిజల్ట్ రెస్పాన్స్ అక్కడి నుంచే తీసుకుందాం అనేది. ఈవెన్ మన టీం కూడా అందరూ నాకు ఈ షో ఇక్కడ ఏంటి, ఈ షో రిజల్ట్ ఏంటి, ఈ షోలో ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, ఆ ఒరిజినల్ ఫిషర్ మ్యాన్స్ ఎలా ఫీల్ అయ్యారు, అవన్నీ నాకు తెలియాలని ఎవ్రీవన్ కాల్ చేయడం జరిగింది. అక్కడి నుంచి అప్డేట్ గానీ ప్రతిదీ నేను ఇవ్వడం జరిగిందండి. సో వాళ్ళకి వెరీ ప్రీషియస్ అండి ఈ రెస్పాన్స్ గానీ ఈ రిజల్ట్ గానీ. కాకపోతే మీరు సినిమా రిలీజ్ కి తర్వాత చూస్తే కొంతమందితో మీరు ఇంటరాక్ట్ అయ్యారు. ఈవెన్ అందులో సాయి పల్లవి చేసినటువంటి సత్య క్యారెక్టర్ ని యాక్చువల్ గా ఒరిజినల్ క్యారెక్టర్ ఇది అని చెప్పి ఒక తీసుకొచ్చారు కదా, మాట్లాడించారు. తర్వాత యాక్చువల్ గా వేరే అతను అదేంది ఫిషర్ మ్యాన్ మర్కండైజ్ అసోసియేషన్ అట్లాంటిది ఏదో ఉంది కదా, అతను ఏదో కొంచెం వేరేగా మాట్లాడారు కదా, ఇది యాక్చువల్ గా కథను మార్చేశారు అని ఏదో అట్లాంటిది ఏదో చెప్పారు అతను. అవునండి, అది ఏం లేదండి, అంటే అంటే హోల్ డిస్కసింగ్ అబౌట్ పొలిటికల్ ఏదైతే ఉందో అవి ఎందుకు రిజిస్టర్ చేయలేదు, అవి ఎందుకు అడ్రస్ చేయలేదు అని వాళ్ళదే కాదండి చాలా మంది యొక్క ఇంటెన్షన్ అది. అయితే మనం ఇందులోని నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఈ సందర్భంలో కూడా మరొకసారి ఎన్నిసార్లైనా చెప్పొచ్చు, మనం కేవలం ఆ ఇన్సిడెంట్ ని మాత్రమే తీసుకున్నామండి, మిగతాదంతా కల్పితం. లవ్ స్టోరీ ఈజ్ అవర్ బెట్టింగ్ అండి. ఆ కల్పితాన్ని మనం పట్టుకొని మనం చేసాం. సో దీన్ని లవ్ స్టోరీ కిందే చూస్తే బాగుంటది అనేది వాళ్ళకి అడ్రస్ చేసేలాగే మేము చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ ఫిషర్ మ్యాన్స్ ని తీసుకొని వచ్చి హెల్ప్ చేశారో, అది పొలిటికల్ పెద్దలు కావచ్చు, ఊరు పెద్దలు కావచ్చు, వీళ్ళందరినీ టీం అందరూ కలవడం జరిగింది. వాళ్ళకి ఫైనాన్షియల్ రెస్పెక్ట్ కావచ్చు, క్రెడెన్షియల్ రెస్పెక్ట్ కావచ్చు. సో ఓవరాల్ గా అందరికి ఎక్కడ ఎవరు ఏం లోడ్ చేయలేదండి. రైట్ నో మీరు ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ రేస్ చేశారో దానికి ఆన్సర్స్, దానికి కంక్లూజన్స్ ఆల్మోస్ట్ వచ్చేయండి. ఇప్పుడు యాక్చువల్గా అయితే మీరు మీ ఊళ్ళో అంటే మీ ఏరియాలో ఆ ఫిషర్ మ్యాన్ అప్పుడు ఏదైతే ఆ న్యూస్ 2019లో ఆ న్యూస్ వచ్చింది, కొంతమంది అక్కడ చిక్కుకుపోయారు, 22 మంది మత్స్యకారులు, వాళ్ళని ఇక్కడికి వచ్చేసారు. సో వాళ్ళ భావోద్వేగాలు ఎలా ఉన్నాయి ఏంటి, అసలు వాళ్ళ కథ ఏంటి అనేది మీరు రీసెర్చ్ చేసే పాయింట్ పెట్టుకున్నారు కదా. దీనికి ఒక లవ్ స్టోరీని వెళితే బాగుంటుంది అనే థాట్ ఎలా వచ్చింది మీకు? అదేనండి, ఈ ఇన్సిడెంట్ జరుగుతున్న టైంలోనే లిటరల్లీ పాకిస్తాన్ కి ఇండియాకి మధ్యన ఒక వారే జరుగుతుంది. ఎప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది, అది ఎప్పుడు ఉందండి. అది ఎందుకో ఈ 80 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదలైంది ఆ టైం పీరియడ్ లోనే. అదే అంటే ప్రత్యేకించి ఏంటంటే ఈ కాశ్మీర్ విషయంలోనే రెండు దేశాల మధ్య కూడా యుద్ధ వాతావరణం కనిపిస్తుందండి. ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో భయంకరంగా నడిచింది. సో నన్ను ఫస్ట్ కదిలించిన అంశాలే అభినందన్ అటాక్ కావచ్చు, సర్జికల్ స్ట్రైక్, వీటి మధ్యలో ఒక లవ్ స్టోరీ, ఒక ప్రేమ ఈ యుద్ధాలని వీటిని ఆపితే ఏంటి, అసలు ఈ గోలంతా ఒక ప్రేమ ఆపగలిగితే ఏంటి అనే దగ్గర నాకు మొదలైన ఒక ఆలోచన అండి. అంటే దీంట్లో మీ మీద రోజా అనే సినిమా ప్రభావం 100% ఉందండి. అదే అండి, రోజాకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇండియా పాకిస్తాన్ గొడవలు. అవునండి, బట్ ఇది మాస్ రోజా అని చెప్పొచ్చు. సో అండ్ అంటే మాస్ రోజా అని చెప్పొచ్చు. సో అదే ప్రూవ్ అయింది. అదేనండి, కానీ మీరు చెప్పింది చూస్తే మరి కథ అలా లేదే. మీరేమన్నారు, రెండు దేశాల మధ్య ఆ యుద్ధ వాతావరణం ఒక ప్రేమ కథ జరిగింది కదండి, శాంతి జరిగింది కదా క్లైమాక్స్ లో. అంటే
లిటరలీ మన ఫిషర్మెన్సే కాదు, అవతల పాకిస్తాన్ ఫిషర్మెన్స్ కూడా ఉమ్. అట్ ఏ టైం మనకి వాగా బార్డర్ దగ్గర రిలీజ్ చేసే షాట్లు మీరు అబ్జర్వ్ చేశారో లేదు అవును అంటే ఉండయి అవును ఎప్పుడు పాకిస్తాన్ ఇండియాకి ఆ పర్టికులర్ ఫిషర్మెన్ ఈ ఇష్యూస్ లోనే ఏంటంటే ఎప్పుడు పీసే ఎప్పుడు ఓవర్కమ్ చేస్తూ ఉంటదండి. ఉమ్, మేము కొంతమందిని రిలీజ్ చేస్తాం, సరే ఉమ్, మీరు కొంతమందిని రిలీజ్ చేయండి, మేము 50 మందిని, మేము 70 మందిని, ఇట్లాంటి ఒక పీస్ కాన్సెప్ట్ లోనే వెళ్తుందండి. అంటే లిటరల్లీ అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు రిలీజ్ అవ్వడం జరుగుతుంది, వీళ్ళు రిలీజ్ అవ్వడం చేస్తారు జరుగుతుంది. అదే లాస్ట్ అంటే అండర్ కరెంట్ లో ఉంటదండి అది. అది స్పూన్ ఫీడింగ్ లో అడ్రస్ చేస్తున్న ఎలిమెంట్ కాదు, అండర్ కరెంట్ లో. అంటే నిజంగా వీళ్ళ లవ్ ఈ ఇష్యూస్ ని వాటిని వీటిని కొంచెం ఓవర్కమ్ చేసి సామరస్యానికి పీస్ కి తోడ్పడితే ఎలా ఉంటది అనే దానికోసం ట్రిగ్గర్ చేసింది ఇది. లాస్ట్ కి అదే జరిగింది లిటరల్లీ. అదే కదే నాకు ఎక్కడో పాయింట్ కొంచెం మిస్ అయింది అన్న ఫీలింగ్. ఎందుకంటే అండర్ కరెంట్ ఉంటే బాగుంటది అనేదే ఉమ్, ఉద్దేశం. అంటే ఇతనికి ఒక రాజుకి ఒక లవ్ స్టోరీ ఉంది అనే విషయం ఆ పాకిస్తాన్ జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా దాన్ని వాళ్ళు అడ్రస్ చేయలేదు. అడ్రస్ చేస్తున్నట్టుగా కథ మీరు అక్కడ కనిపించలేదు. మరి అంటే ఎప్పుడైతే ఇతను సత్య నుంచి దూరం అయిపోయి పాకిస్తాన్ జైల్లోకి వెళ్ళిపోయాడో అది అతనికి మాత్రమే పరిమితమైనటువంటి వ్యవహారంగా ఉంది తప్ప ఆ లవ్ స్టోరీ ఆ పాకిస్తాన్ కి సంబంధించి ఎవరైతే ఉంటారో జైలర్ కానీ అక్కడ జైలు సిబ్బంది కానీ వీళ్ళెవరూ కూడా అతని లవ్ స్టోరీని అడ్రస్ చేసినట్టుగా మనకి కనిపించాలి. ఒక చోట మాత్రమే మీరు అతనికి ఫోన్ చేయమని చెప్పేసి అతనికి బాగా అనుకూలంగా ఉండేటువంటి ఒక జైలు సెంట్రీ అతను వచ్చి ఫోన్ ఇవ్వటం తప్పితే మీరు అది కొంచెం అక్కడ ఏదైనా మార్పులు జరిగాయని నాకు డౌట్ వచ్చింది. మార్పులు కాదండి, ప్రతి సినిమా ఎడిటింగ్ టేబుల్ మీద కొంత ట్రిమ్ అవుద్ది కదండి, కొంచెం కొంచెం. సో ఆ ట్రిమ్మింగ్ క్రమంలోని ఇప్పుడు మీరు ఏదైతే ఆ లవ్ స్టోరీ కావచ్చు, లేదంటే అది కొంచెం సెకండ్ హాఫ్ లో వాళ్ళకి తెలియడం కానీ, వాళ్ళు అడ్రస్ చేయడం కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవ్వడం కానీ, ఈ లవ్ కోసం ఇంకొంచెం బాగా చెప్తే బాగుంటది అనే దానికోసం మీరు ఏదైతే అడుగుతున్నారో. నేనేమనుకున్నానంటే నిజంగా చెప్తున్నాను, జైలర్ ఏదైతే ఉన్నాడో ఆ జైలర్ గనక ఇతని ప్రేమ కథ తెలిసి సో అతను కూడా ఇతనికి మొదట్లో ఇతని మీద ఒక ఇండియా నుంచి వచ్చాడు కాబట్టి కొంత యావర్షన్ అనేది ఉంటుంది కాబట్టి పాకిస్తాన్కి అలా ఉంటాడు. లవ్ స్టోరీ అతను బలమైనటువంటి ఆ లవ్ స్టోరీ తెలుసుకున్న తర్వాత అతను కూడా ఇతనికి ఫేవర్గా మారుతాడు అని కొంచెం అలా ఉంటే బాగుండేదేమో, ఇంకా బలంగా ఉండేదేమో అని అనిపించింది నాకు ఓవరాల్ సినిమా చూసిన తర్వాత. ఇక్కడ ఏదో మిస్ అయినట్టుంది. ఈ లవ్ స్టోరీ ఎంత బలంగా ఉంది, దీని ఎఫెక్ట్ కూడా జైల్లో కనిపించినట్లయితే ఇంకా బాగుండేది కదా అని అనిపించింది అనమాట. అనేక వెర్షన్స్ లో మీరు అంటున్న ఒక వన్ ఆఫ్ ద వెర్షన్ అండి. అంటే రాస్తున్నప్పుడు రైటింగ్ ప్రాసెస్ లో గానీ అన్నిట్లో రకరకాల వెర్షన్స్ ఉంటాయి. రకరకాల వెర్షన్స్ లో మనం ఒక వెర్షన్ లోని డిస్కషన్ లోని ఒక స్టేజ్ లో డిస్కస్ చేసిన వెర్షన్ కూడా ఉంటదని. అంటే వాట్ ఇఫ్ ఇన్ జైలర్ అదండి ఫైనల్ గా మీరు అంటుంది సింగిల్ లైన్ ఏంటంటే ఈడి ప్రేమే జైలర్ ని మార్చింది, ఈడి ప్రేమే జైలర్ మనసుని కదిలించింది, లవ్వే అల్టిమేట్ గా వీడి బలమే లవ్, వీడి వెపనే లవ్ అనేది ఇంకొంచెం బాగా అడ్రస్ అవుతుంది అనేది మీరు అంటున్నారు. బట్ అదేనండి అంటున్నాను కదా, అనేక వెర్షన్స్ లో ఒక వెర్షన్ అది. అదే ఓకే, అంటే మీరు చందుకు అయితే ఈ వెర్షన్ చెప్పారు, అలా అని కాదండి మనం చెప్పడం అది చెప్పడం కాదు, కానీ ఫైనల్ గా ఏం వెర్షన్ బయటకు వచ్చింది అనేదే మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. అంటే కొంత ఒకటైతే బయటకు వచ్చినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే చందు మొండేటి మార్చేశాడు, యాక్చువల్గా అది ఉంది, యాక్చువల్గా ఆ లవ్ స్టోరీకి సంబంధించినట్టే ఆ ఇంపాక్ట్ అనేది ఆ జైలు సిబ్బంది మీద కూడా ఆ ఇంపాక్ట్ పడుతుంది. సో వాళ్ళు ఇట్లా కొంత ఫేవర్గా మారుతారు, అప్పుడు దాకా వాళ్ళంటే చాలా కఠినంగా ఉండేవాళ్ళు కూడా కొంచెం వాళ్ళు మారుతారు అనేదాన్ని మార్చేశాడు అనేది సార్. మీరు అన్నది వచ్చింది అది 100% కాకపోయినా డిస్కషన్ కాదండి, సినిమాలో కూడా కొంచెం అప్లై అయ్యింది. మీరు అంటే నా సెంటర్ తీసుకొచ్చి ఇవ్వడం కావచ్చు, అంటే ఊరికే ఎవరు కదా, డెఫినెట్లీ తనకు తెలిసే ఉంటది, ఈ ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటది, వీటి కోసం ఏదో ఒక స్పేస్ లో షూట్ కూడా చేసే ఉంటాం. బట్ నిడివి యొక్క ప్రస్థానంలో అంతే కదా సార్. అంతేగాని ఆయన ఏది తీయడం అంటూ ఏం జరగలేదండి. ఆయన లిటరల్లీ ఆయన బెట్టింగ్ కూడా దీన్ని లవ్ స్టోరీనే సేల్ చేయాలి, లవ్ స్టోరీ లాగే మనం ఇది చేయాలి అనేది ఆయన ఆలోచన అండి. అండ్ దీన్ని ఆయన డెఫినెట్లీ దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారనే చెప్పాలి మనం. ఓకే, సో అంటే మీరు అంత ఓవరాల్ గా అయిపోయిన తర్వాత, సినిమా అయిపోయిన తర్వాత మీరు చూసుకున్నప్పుడు మీరు ఏదైతే ఆయనకి స్క్రిప్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చారో యాస్టీజ్ గా అలాగే తీసారా? ఒక మాటలో చెప్పండి. యాస్టీజ్ గా ఎప్పుడు ఎవరు తీరు కదండి, యాస్టీజ్ గా ఎవరు తీయకూడదు కూడా. ఓకే, తీయకూడదనే నేను అంటాను. ఎందుకంటే యాస్టీజ్ గా మీరు ఏదైతే రాసుకుంటారో మొత్తం
బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చామండి. Hmm. వీ గివెన్ కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్. సో 2.5 hours to 3 hours నరేషన్ వినడం జరిగింది. సో అందులో వాళ్ళకి నచ్చిన అంశాలు, నచ్చని అంశాలు అన్నీ ఉంటాయి కదండి. అవును. ఇంకా అంటే ఇప్పుడు మనం డెఫినెట్లీ ఒక కథని మనం ఇంకో డైరెక్టర్ చేతిలో పెట్టినప్పుడు ఆయన మళ్ళీ దీన్ని కథకుడుగా Hmm. దీన్ని కెలకాలి, దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, దీన్ని కొన్ని అవసరం లేనివి తీయాలి, ఇంకా కొన్ని యాడ్ చేయాలి. Hmm. ఇలాంటి ఒక పరిస్థితుల్లో అదే. చందు గారు డెఫినెట్లీ దాన్ని ప్రజాకర్షకంగా ఎలా మలుచుకోవాలి ఈ కథని, అండ్ ఇందులో జనం ఎక్కువ మంది చూడాలంటే ఏమేమి మార్పులు చేర్పులు చేయాలి. మీరు ఇందులో మెయిన్ గా అండర్లైన్ చేసుకుని అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సుపీరియర్స్ ఒకరు కాదండి, 10 మంది సుపీరియర్స్ ఉన్నారు. నా దృష్టిలో అరవింద్ గారు సుపీరియరే, చందు గారు సుపీరియరే, వాసు గారు సుపీరియరే, సాయి పల్లవి గారు సుపీరియరే, చైతన్య గారు సుపీరియరే, దేవి గారు సుపీరియరే. సుపీరియర్స్ అందరూ కలిసి, Hmm. సో నన్ను పక్కన పెట్టండి, సుపీరియర్స్ అందరూ కలిసి ఒక బ్రిడ్జ్ మీదకి వచ్చి Hmm. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది డెసిజన్ తీసుకొని వచ్చారండి. అది చందు గారు అందరినీ ఒక బ్రిడ్జ్ మీదకే తీసుకొచ్చారు. ఓకే. సో ఆ బాధ్యత ఆయన చాలా మంచిగానే Hmm. నెక్స్ట్ లెవెల్కే తీసుకెళ్లారు ఆ జర్నీ.